గడిచిన 18 నెలల్లో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధి సాధించిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడ భవానీ ఐలాండ్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ 50 వసంతాల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సుమారు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,22,000 ఉద్యోగాల కల్పనతో పర్యాటక రంగం ముందంజలో ఉందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా వేరే రాష్ట్రాల్లో, ఢిల్లీలో, అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా బర్లిన్లో కానీ, లండన్లో కానీ ఇలాగ వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని కానీ, ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అద్భుతమైన లొకేషన్స్ గురించి కానీ ఒక బ్రాండ్ ఇమేజ్ పెరిగే విధంగా మేము చేపట్టినటువంటి కార్యక్రమాలు గడిచిన 18 నెలల కాలంలో అవి సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. గతం కంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క పర్యాటక రంగం ఏ రకంగా ఉందనేటువంటిది అందరికీ అర్థమవుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ ఈ 1976లో ప్రారంభించబడినటువంటి ఈ సంస్థ మరింత విస్తృతంగా ముందుకు వెళుతూ రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా రాష్ట్రాన్ని పర్యాటక గమ్యస్థానంగా, ప్రపంచానికే పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనేటువంటి తలంపుతోటి అందరం కలిసి కృషి చేస్తూ ఉన్నాం. అది రాబోయే రోజుల్లో మరిన్ని మంచి ఫలితాలను ఇస్తుందనేటువంటి మాటని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈరోజు ఇంత అద్భుతంగా ఈ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.